వచ్చినోళ్ళ పేరు మీద మనున్నోళ్ళు దానం ఇస్తాండ్రు. నా ఎత్తు తల్లివి నా ముందు నిలబడి బిడ్డ నీ తల్లి పేరు మీద దానం ఏమనన్నావు అవ్వా నువ్వు బతికుండగా నీ పేరు మీద వేసిరా దానం ఎట్లిద్దునే బిడ్డ నేను ఎవరు అనుకుంటానమ్మా అమ్మా నువ్వు నా తల్లివి కాదా నేను నీ గర్భాన పుట్టిన బిడ్డను కాదా అవ్వా ఇవాళ కాకుండా రేపు ఎరికైతే చూసినావమ్మా వదిన నాకు చెప్పలేదు ఎంత మనసు ఎంతో బాధపడుతుందో అప్పటికైనా ఇప్పటికైనా చల్లకచ్చి ముంత దాచిన లాభం లేదన్నారు బిడ్డ నేను ఎవరో కాదమ్మా ఈ ఢిల్లీ కూడా నగరం ఏలేదు నిన్నుగా నన్ను ఈ తండ్రి డాల్నాయుడు రూపం ఇచ్చిన తండ్రి అమ్మా ఇన్ని రోజులు ఒకటి నాన్న అని పిలుస్తానవే నీకు నాన్న కాదు నీ పెద్దన్న రామనాయుడు నీ పెద్దన్న భార్యనమ్మా నీకు నేను వదినైతానమ్మా నిన్నదన్న తల్లి గుల్లడు వేవుల గుల్ల దాసుకొని శార రక్తం పురుషుడు చేసి పురుడి నొప్పులు తీసి కన్న తల్లి నీ తల్లి పేరు శాంతి మరమ్మ బిడ్డ నువ్వు పుట్టినాడే 3 రోజుల నాడే నీ తల్లికి బాలంత రోగం వచ్చిందే నా బిడ్డ నువ్వు తల్లి లేని బిడ్డవమ్మా నా బిడ్డ అవలేని బిడ్డవమ్మా సరూపా 3 రోజుల నాడే నా బిడ్డ నిన్ను తీసుకొచ్చి నా కాళ్ళ విదేసిందే బిడ్డ నిన్నుగన్న తండ్రి కాదు నా బిడ్డ అవదొచ్చిన నాడే నా బిడ్డ నీ మేనత్తకు మధురావు చేస్తే అవగండాన పుట్టింది అయ్యగండాన పుట్టింది అయ్యగండాన పుట్టింది మేనత్త గండాన పుడుతుంది అని అవో నీ తల్లి వచ్చినాడు సావుకు నీ మేనత్త రాలేదు నీ మేనత్త రాకుంటే నీ మేనత్త మాట పట్టుకొని నిన్ను కన్న తండ్రి నిన్ను కింద ధరణి మీద వారేసిండే వీడియో 3 రోజుల నాడు నా బిడ్డ అవో బిడ్డ అని చూడకుండా నీ వీధికి వెళ్ళి దాటిపోయిండు ఎన్ని రోజులు ఆయే మారు బొట్టు పెట్టుకుని మారు పెళ్లి చేసుకొని అవో కోట్ల విలువ చేస్తే కొత్త మారు ఉన్నాడు బిడ్డ అమ్మా నా బిడ్డ బతకాలని నాకు ఆడబిడ్డ కాదు కన్న బిడ్డ నిన్ను దాదుకున్ననే బిడ్డ సరోపారానికి జరిగిన కథ చరిత్ర చెప్పుతంటే నిశాన కర్రోల నిలబడి సరూప గవలాంటి కళ్ళల గంగా ఎవరైనా తొలుగులాడుతుంది రవల రవలసిన గులబడుపుతుంది బిడ్డు కడుపుల సలదలు పట్టిన సందం అయింది కడుపులో మురం చుట్టి కళ్ళ దుఃఖం వస్తుంది నా తల్లి శాంతి నేను కొట్టినాక నా తల్లి ప్రాణం పోతా నా తల్లి నన్ను కాదంటే కన్నోడే కథనుడు ఎవరికంటే ఎవరి పిండం ఈ పోరి పాడబడను అని మా తల్లి చెప్పినట్టుగో అవ్వ నా 2 కాళ్ళు పట్టి గిరగిర తెప్పి మా అవ్వ కట్నం లేస్తే మా అవ్వతోనే పాటుగా నా ప్రాణం పోకపోవునా అవ్వ నేను ఆడదాన్ని నీకేం పెడుతున్నా నన్ను చదువుకున్నావు రేపు అయ్యా చేతుల్లో అన్న పెడితే అత్తగారింటికి పోయేదాన్నే కానీ కట్టి బట్టి రాత్రి వెళ్ళేటోని కాదు కట్టబట్టి వ్యవసాయం చేసేటోని కాదు తెలిసిన పెద్దలు ఏమన్నారే అవ్వ చేతుల 10 రూపాయలు లేకున్నా పాలు నాదే ఉండాలను అన్నారు నేను మోగన్న ఎప్పటికే నేను భూమి మీద బతికొచ్చే మా 2 అన్నలకు నేను కుడి పోదాం అనుకున్నావా ఎడవ పోదాం అనుకున్నావా బిడ్డ చేతుల 10 రూపాయలు లేకున్నా పాలు నాదేవెందుకు ఉండాలను అంటే ఓనాడు కొట్టుకున్నా ఓనాడు తిట్టుకున్నా యాపకాయ అంత సేదున్న కట్ట వచ్చినాడు ఎవరి రక్తం అనేదన్నాడు నన్నరే
లేకపోయినా పాపము అయ్యగానన్నగాని నావా తల్లితో పాపము దొడ్డేసి నావా ఎదలవో ఎడయేసే పాపము ఎందుతో వేసినానే నావా ఒక్కనాడు కొట్టలేదు పాపము ఒక్కనాడు తిట్టలేదు పాపము అరిసెతుల నేరో వదుకోను మరి మొలగరీతులన్నో అమ్మవారు కొందరానే పాపము నా మరి అవో పాపవా నేను వదినవాన కొందరానే నావు అవన్న నోట కాదో పాపవా నేను వదినంట ఎట్ల విలువ నావు నోరెట్ల వత్తదమ్మా పాపవా నాకు నాలుగెట్ల ఆడుతాదే నావు నాకు మనసు ఎట్ల ఒప్పుదాది పాపవా అవ్వను నన్ను చాలకపోతే నా పొంద మీద ఎన్నుడా గట్టి కరక మనసు అవ్వను ఎంత చక్కని తల ఎంత చదువుకున్న వంతురాలు అవ్వను నన్ను కాది నన్ను కాదిన బాకి చదువు పట్టిన బాకి తేరది కడుపుల తల పెట్టిన బాకి తేరది అవ్వ పాపవారి పురగాచి పురుగోలే కోతి పిల్లోలే దిగ 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 వరకచ్చి ఆడవిల్ల సరూపవ్వ 10 రకాల మీద పడ్డది నా కాళ్ళు బిడ్డ కాలు మొక్కవద్దు నా కాలు మొక్కుతే బిడ్డ కట్టబట్ట నాకు బట్ట దొరకదు బిడ్డు తినే అన్నమే బిడ్డ అన్న వెళ్ళదే అవ్వా నేను ఇడుగు పెద్దయినా ఆడబిడ్డవే అవ్వో ఆసుకి పెద్ద అని దండరెక్కలు పట్టి లేవనెత్తినాదా నువ్వు ఒక మాట అన్నవే బిడ్డ అగో ఎంతైనా కానీ కాళ్ళు మొక్కుతూ నీ బాగి తీరుద్దని నా 2 కాళ్ళ మీద పడ్డావు నీ అవ్వ ఉండేపటికి అవ్వ చెప్పిన బుద్ధ్యా నీ నాయన దగ్గర తీసేపటికి నీ నాయన చెప్పిన బుద్ధ్యా నీకు ఎవరు చెప్పిన బుద్ధి సరూపా నువ్వు నా కాళ్ళు మొక్కద్దే అవ్వా ఒక్క మాట నువ్వు సాదుకున్న బాధ్యతలు తీరాలన్నావు నువ్వు సాదుకున్న బాగి తీరాలంటే రేపు నీ కాళ్ళు అడిగి కన్యదానం వేసి ఏ పేదోరికి ఇచ్చినా నువ్వు అత్తగారింటికి పోతావే బిడ్డో నువ్వు అత్తగారింటి పోయినాక మానవుల కనుగని ఏమిస్తావంటే నగతాట బతుకాట ఉద్దరాట ఈ ఎన్నడన్న కర్మ తక్కువ నా ప్రాణం నాడు ఈ వదిన చచ్చిపోయిన మొదలావు నీకు ఏర్పాటైతే నువ్వు 7 ఊళ్ళో అవతలున్నా కానీ ఎగోసుకొని వచ్చి ఆ గిట్ల నా శివం కనబడితే నా మీద వాడు ఏడుతా అంటే బిడ్డు లోకం పలగాకులు అంటారాగో పాప పోతే ఆదుకున్న బిడ్డ వచ్చిందంటారే బిడ్డ బిడ్డ నువ్వు నా మీద పడి ఇది ఏనాడు ఏం పెట్టినో ఏనాడు ఎట్లా అరుచుకున్నానో నువ్వు యాది వేసుకోని నా మీద బిడ్డో నువ్వు ఏడుతంటే అవ్వా నా సచ్చినాది జీవి స్వర్గం వల్ల దొరుకు ఈ ఎల్లకాలం బిడ్డ నీ కాలు మొక్కేదాన్ని కాలు మొక్కేదాన్ని నా కాలు బిడ్డో కాలు మొక్కవద్దు నీకు అవ్వాలే కాపేనా కన్న తల్లి రీతు కాకి నమ్మలేదు గద్దకు నమ్మలేదు విద్య ఇన్ని రోజుల బట్టి నువ్వు అరిచిత నీళ్ళు వచ్చి ఒక కని మీద బొమ్మలే కంటిలోన పాప రీతు దాదుకున్ననే అవ్వా
ఏడోకు బిడ్డ నా బిడ్డకు ధీర చెప్పి ధైర్యం చెప్పి మీ అవదచ్చిపోతుంది బిడ్డ నేను లేనా రేపు నీ కాలు కడిగి పెళ్లి చేసేదాన్ని నేనున్న బిడ్డ అని అప్పుడు ధీర చెప్పి ధైర్యం చెప్పి ఆ బిడ్డ సీత మాత్రం అనగా ఆ గంగరిద్ర వాళ్ళకు మా అవ్వ నీ చిన్నప్పుడే మా అవ్వ చచ్చిపోయిందట మా అవ్వ మాత్రం అనగా శాంతిమైనట్టు నాకు తెలియదని మా అవ్వ పేరు పోడు అని పట్టు చీర చేతిలా పెట్టిందే అవ్వో అన్నది నేను నాయనం చూడాలి నువ్వు అన్నది ఇక నాయనం చూడాలి కన్న తల్లి లేకున్నా రూపం ఇచ్చిన తండ్రి ఉన్నాడు అన్నావు అది నాయన ఎట్లున్నాడో నా నాయన దగ్గర పోతాడు ఆయన పాడవాడు దుర్మార్గుడు అయిపోయాడు నేనంత మాట పట్టుకుని ఆగం చేసి ఇన్ని రోజులే గింతెత్తు బిడ్డ అయిన ఒక్కనాడు నా బిడ్డ ఎత్తుందని ముఖం చూసినోడు కాదు వద్దు బిడ్డ మీ నాయన దగ్గర పోవద్దు బిడ్డ వదనమ్మా మరి వదనే అందామంటే ఆడవిలో మనసొప్పలేదే కానీ అనక తప్పది అనక తప్పేది కాదు అని అనలేక వదినే పాపం అని అన్నది నా తండ్రి దగ్గర వద్దని అన్నావు వదినే లేదమ్మా మరి ఇన్న మాటలే కన్నా చెప్పుడు మాటలు చాలా సేటో అన్నారు నా అత్త మాటలు పట్టుకొని నా తండ్రి నన్ను కాదని అనవచ్చు నేను కొడుకుల మాట వినకపోతే కోడల మాట వినకపోతే కోడలైనా కానీ బిడ్డ నా బిడ్డను చదువుకుంటాంది నేను ఏ ముఖం పెట్టుకొని నాకు కోడల దగ్గర పోవాలి నా బిడ్డ ముఖం చూడాలను అని నా తండ్రి దాగుపడతాడో ఏమో నా బిడ్డ పెరిగి పెద్దదా ఎన్నాడు నిజం తెలిసి నాకు అక్కడ మా తండ్రి ఉన్నాడు అని అత్తే బిడ్డ రమ్మని దగ్గర తీస్తున్నా నా రాకటకాయ చూస్తాడు కావచ్చు వదినే అజ్ఞానమై సుజ్ఞానమై ధర్మజ్ఞానంతో బిడ్డ రమ్మని దగ్గర తీయకపోతాడా తండ్రి బిడ్డ కలిసుడునంటే కాదన్న మాట నీ నోటికి ఎందుకు వస్తుంది వదినే పోదాం రామమ్మా బిడ్డ వద్దంటే ఇంటలేవమ్మా రాళ్ళు బుక్కే పక్షి రాళ్ళు బుక్కాలి రత్నాలు బుక్కే పక్షి రత్నాలు బుక్కాలి ఈ రాళ్ళు బుక్కే పక్షికి రత్నాలు ఇముడే అమ్మా ఈ రత్నాలు బుక్కే పక్షికి రాళ్ళు ఇముడై నాయన చూస్తాడు సూత్తు పామి నాయన గుణం అని ఆ బిడ్డను తీసుకొని నందానా కొత్త మాలుగా అడిగయ్యా కొత్త మాలు ముందు తీసుకొచ్చింది ఆ అరువులు మీ నాయన ఉన్నాడు అగో మీ నాయన దగ్గర పో అమ్మా బిడ్డారమ్మట దగ్గర పో లేకుంటా కానీ మీ నాయనతో మాత్రం మాట పడదు బిడ్డ నా తనే దోచింది కాదు బిడ్డ ఎన్ని రోజులకు నా తండ్రి మగం దొత్తిని నాయన దబ 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 దబలిగచ్చి ఆడవిల్ల సర్వపరాని తండ్రి సంకల చేరింది సంకల చేరినావు ఎవడుగన్న బిడ్డవే నువ్వు బాబు నువ్వు కన్నా నీ బిడ్డను నేను పుట్టినాక 3 రోజులు నాడే తల్లికి బోరు బాలంత రోగం వచ్చి ప్రాణం పోతే అవ్వగండనే పుట్టిన పోరే నాతో మాట్లాడలేదట నన్ను దగ్గర తీయలేదట నన్ను 10 నెలలు సాది పెంచి పెద్ద చేసింది ఇవాళ నిజం తెలిస్తే అక్కడ మా తండ్రి ఉన్నాడు అని వచ్చిన బాబు బతికే ఉన్నావే నువ్వు మరి అదిగో నీ ముఖము నా ప్రాణం పోతుంది ఆనాడు నా చెల్లె నా
నా చెల్లి దేవత నీ ముఖము చూస్తారా ప్రాణం పోతా నీ ముఖము చిచ్చి సాగిందా నీ బుద్ధి లేకుండా నీకు బుద్ధి లేదా నీకు బుద్ధి లేకుండా తనకి బుద్ధి సిగ్గు తక్కువలంటే ఎక్కడికా పురుగులు పడతాయిరా నీకే పడతాయి నాకెందుకు పడతాయి చేతకొన్న వరద శరవుడు దెబ్బలు కొట్టినాయేమని పేద కొన్నోడు కోసి పోగులేసినాయేమని పియది సరకారు దోసుకోవంగా ఎవరడ్డం రారు గాని ఆడవిళ్ళను దోచిన కన్నోడు ఏదన్నా మాట అంటే చూడగొట్టిన అన్నదమ్ములు ఏదన్న మాట అంటే ఆడి పుట్టుబడి కనిపిస్తుంది నా బతుకు పడవడ ఎంతో బతుకాలే గంగలు ఇల్లు కట్టుకుంటే బాగుండును అనిపిస్తుందట పడవల కొట్టాక అన్న బిడ్డన లంజని అన్నా నాయనో పరాయోళ్ళు ఎవరన్నా పలాను అని బిడ్డ లంజంటే పలాను అని బిడ్డ దొంగ అంటే 99 తప్పులు చేసిన కొంగు సాటులో దాచుకోని తల్లిదండ్రి రాజులు నా బిడ్డ లంగతనం వేడ దోసినవరా నా బిడ్డ దొంగతనం వేడ దోసినవరా అన్నోళ్ళు ఉన్నారు గాని అయ్యో నాన్న రావేవో నానా ఓ నానా లంజన్న మాట నానా ఓ లంజ బిడ్డను కాదు లంగన కాకపోతే దొంగ బిడ్డను కాదే నేను దొంగను కాకపోతే బంగారి నోట బిడ్డంట విలువ ఏ కడుపుల తాళ పెడతా కాదంటే బాబు కాళ్ళు మగ్గుతా కోపం వచ్చే 2 రెక్కలతో గొంతు వేసుకున్న ప్రాణం నేను అమరంగా పోతా అమరంగా పోతా తండ్రి కళ్ళ మీరు పెట్టేగా బిడ్డ ఏమిటే పోరి ఏనుగంతడి పాద మీద మీద వెచ్చి ఒక్కసారి ఊని పట్టి దొక్కుతే 66 గిరికసారి మొక్కలు ఫలఫల ఫలఫల ఇరుగారే ఊని పట్టి దొక్కేరా కన్న తండ్రి చూడవురా ఏమిటి బాబా కారిదారుడు ఉట్టినాక 3 రోజులు నాడు అవ్వని మిగిలవు అవ్వగండాల ఉన్న పొరి నీ పొగము చూస్తానని ఆ బిడ్డని అన్యమే తిన్నది నీ పుణ్యమే తిన్నదయ్యా ఎవరు ఆ బిడ్డను ఎందుకు దాని ముఖము చూస్తాను నీకెట్లా బుద్ధి లేదు దాన్ని తీసుకొచ్చిన ఎవరకు నా చెల్లె దేవత నీ శల్య మాడే నీకు ఇచ్చేదే లంజ కొడుక ఏయ్! నీ శల్యను దేవత నా చెల్లెకు మల్లెపూల నీ శల్యను పెరుకోలు గుంజా వెళ్ళిపోండి ఆడోళ్ళకి ఇక్కడికి పాపి ఆడదాన్ని పోరిని అవ్వగండా ఉంటే పోరి తలకు వాసేటికి ఏమైనా పోతే నాకెంత అబ్బో దాని ముఖం చూస్తే నేను చచ్చిపోతా సత్యేంద్రయ్య ఊరికి వెళ్తాయి పోరి దాని ముఖం చూడ నాయను నా చెల్లి చెప్పింది దేవత చెల్లె డాలవా నా చెల్లె మన పిల్లలు మీ చెల్లెకోని చెప్పాను కుర్చి మాలోకం అయ్యండి అంటే చెల్లి అంటాను బిడ్డ వద్దంటే వినపోతే బిడ్డ మీ నాయనతో దిబ్బ పడుతుంది బిడ్డ నా బిడ్డను తీసుకుని పాతమాలకు వచ్చింది పాతమాల కడికి వచ్చి బిడ్డ నువ్వు బాధపడకు అని ఉయ్యాల కట్టి ఉయ్యాల జంపాల ఊపుతాంది ఆ ప్రకారంగా అన్నం పెట్టి మరి అట్లా అవునంగా సాదుకుంటా ఆ బిడ్డ అప్పటి వరకు 14 ఏళ్ళ బిడ్డ పెరిగింది రుతిమతి కాని బిడ్డ రుతిమతి అయింది బిడ్డ నీ కన్న తల్లి ఉంటే ఉన్నా లేకున్నా తిన్నా తిరగకున్నా కాయకట్టం చేసి కడబండ కట్టుకున్న ఆ బిడ్డకి ఇట్లా అయిందో అని ఓ రేవున ధర్మం మరిచి నేను ఊసండి పెట్టి కొడుకలేసే కన్న తల్లికి వసుకోలే బిడ్డ బాధపడకని అప్పుడు ధర్మం మరిచి ఆ బిడ్డకు మాత్రం అనగా మరి
కూసుండబెట్టి మాత్రం రోజులు గడతా అంటే ఆ బిడ్డకు ఉన్నతల పలారం చేసి పెట్టుకుంటా కాళ్ళ కూరల పండుగ చేసింది. ఇక లంగ జాకెట్ పోయి ఆ బిడ్డ చీర కట్టే వయసు వచ్చిందా స్వరూపరానికి, ఈ చీర కట్టే వయసు వచ్చిందా ఈ బిడ్డ సంగతి ఇట్లుండని. మరి శాంతిమని వచ్చినాడు మొదలవు చేస్తే ఆ డాలవ ఏమన్నది, నాకొక్క కొడుకు నాన్నకో బిడ్డాడు, నాకొక్క కొడుకు నాన్నకో బిడ్డాడు, నాకు కూరాడు ఉలిసిందని లేదా. ఆ పిల్లగాని పేరు సూర్యకాంతరాజు. అంటే స్వరూపరానికి ఏమవుతాడు బావేనా. అగో డాలవగా నా కొడుకు సూర్యకాంతరాజు ధర్మాన బలల్లా చదువుకుంటా ఉన్నాడమ్మా. పిల్లగాని తోటలో పెళ్లిళ్ళు అయితే పెళ్లి సప్పుడు వినడమ్మా. పుట్టికింతే తులమైన మామ మా ఒకరాలు పెళ్లి అంటలేదు, పేరంటాం అంటలేదు. అయితే ఓ వానికి పెళ్ళి అయింది, వాని పెళ్ళి అయింది. ఎందరో పొరగాళ్ళు ఇద్దరు పుట్టిర్రా, ఇద్దరు నాకిద్దరు వానికి ముగ్గురు. మరి అయితే కానీ ఒక్క మాట్లాడుతూ నీకు కోపమా? ఏం మాట? మీ అమ్మగారు ఎవరయ్యా? ఏమో మా అమ్మనంగిన్న మా అమ్మగారు ఊరు ఢిల్లీ కొట్టినవరం అన్నది. మరి ఇంకెవరు లేరా మేనోళ్ళు? ఏమో మా అమ్మగారికి మరి మేనోళ్ళు తెలియదు, దానికి ఎరికే మరి నాది తెలియదు. ఏ ఇంటి పోయి అడుగు తోడబుట్టిన వాళ్ళు అన్నప్పుడు చూడవమ్మా, మా అమ్మ దగ్గర పోయి నీ తోడబుట్టిన అన్నదమ్ములు లేరని, అన్నదమ్ములు కన్నా బిడ్డలు లేరని రెండు కావాలా నేను చిన్న పోయి బాలమ్మా. నువ్వు అవ్వ కొడుకు ఏ కొడుకో, నువ్వు అయ్య కొడుకు కాదు కొడుకో నా కొడుకు. నువ్వు అయ్య వచ్చినాక 6 నెలలకు వచ్చినావురా కొడుకు. అయ్య చచ్చిపోయాక 6 నెలలకు నీ ఎట్లా పుట్టి అయ్య వచ్చినాక నువ్వు అయ్యే చచ్చిపోక ముందుకు నా కడుపులో 3 నెలలు ఇక నువ్వు వచ్చినాక 6 నెలలకు వచ్చినావు. 6 నెలలకు వచ్చినావు. 6 3 ఎన్ని 9 బయటపడింది. నా తోడి పిల్లలందరూ ఏమంటారు, అందరి పెళ్లిళ్ళైనాయి పిల్లలు అంటారు. మరి మనకు మేనమ్మ వాళ్ళు లేరా అవ్వా? గాజోలు ఎందుకు వస్తుంది నా కొడుకు? ఇవాళ ఎన్నెలు రానోడికి ఇవాళ గాజోలు వస్తుంది. అంతే ఏం చెప్పారు ఈ ఊరోళ్ళు. ఈ ఊరు నా సంవత్సరాలను సంసారం ఈ ఊరు నా సంవత్సరాలను సంసారం చేయండి. ఈ దిప్పుకెందులో దిప్పు గులుతాయింది గురుదేలే కానీ నాకైతే ఒక అన్నుండే కొడుక, ఒక్క అన్నుండే. నీ అన్నగారు బాగా కొడుకులు బిడ్డలు లేరా? ఒక 2 కొడుకులు 5 ఉన్నారు కొడుక, బిడ్డలు లేరా? లేరు లేరు. నీ తోడబుట్టిన అన్నకు 2 కొడుకులు అన్న బిడ్డలు లేరా? ఆ పోరి పాడవాడు, ఆ పోరి బీడవాడు,
అది పుట్టినాడే ఎవరు మింగింద్రు అది పుట్టినాకనే ఎవరు మింగింద్రు అవగండాలు పుట్టింది అయ్యగండాలు పుడుతుంది అయ్యగండాలు పుట్టింది మేనత్త గండాలు పుడుతుంది అని నీ ఇన్ని రోజులు పట్టిపోలేదురా అవగాహన పుట్టిన పోలే అయ్యగండ పుడతాడు అయ్యగండ పుట్టింది మేనత్త గండ పుడతాడు మేనత్త గండాలు పుట్టింది మేనబా గండాలు పుడుతుంది రో ఒకరి గండాలు ఒకరు పుడతారానే ఎంతైనా కానీ అవదచ్చిపోయింది అన్నావు వదిలేసిపోయినప్పుడు నువ్వేనావే పోలే పోలే అయితే మనం ఇలా పోయి మేనమానం అందరి చచ్చిన వాళ్ళగా మనం చూసేద్దాం అద్రు అవగారు ఆ ఊరు తవ్వే బంద్ అయిందిరో నాకు నా అవగారు ఊరు తవ్వే బంద్ అయిందిరో ఆ పోరి పాడువాడు నీ అడిగత్తే సత్తరు అద్రు సత్తరు అడుగు కర్రాలన్నప్పుడు ఎవరు గుంజుకొని పేరు నీ హవారే ఇన్ని రోజుల వాటి అయ్య లేకుండా మేము బతకలేదా ఇక పెరిగితో అయినా అమ్మ లేకుండా మేము బతకమా అంతా ఆ లంజ కొడుకున్నారు ఆ లంజ కొడుకున్నారు ఈ లంజ గుణం రాలేదు రో నీకు ఆ లంజ కొడుకున్నారు ఈ లంజ గుణం రాలేదు రో నీకు తల్లి గుంజుకొని కోటలో చేరినా కొత్త మాల మీద మళ్ళా వేరే భార్య పెళ్లి చేసుకొని రాజు వెళ్తానని తెలిసింది అవ్వా పిల్లలు తెచ్చిరా మోడు తెచ్చరా ఈ పథకం ఇటుకి ఈ పచ్చగా పథకం ఇటుకింటారా ఎట్లా బతుకుతానే అన్ను ఎందుకే చెల్లి నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నా కాదే ఏందా మళ్ళీ పెళ్లి చేసుకున్నా నీకు పిల్లలు కావాలి కానీ నాకు మూడద్దు అనుకున్నావా నువ్వు పిల్లలు వచ్చినాక మళ్ళీ పెళ్లి చేసుకున్నావు నా మూడు వచ్చినాక నాకు మళ్ళీ మొగని ఏద్దా అన్ను నువ్వు మొగని భయపడిగా నువ్వు మొగని భయపడిగా మళ్ళీ ఎట్లా బతకాలనుకునే చిన్నవాళ్ళు